అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర గారి రచన, పెండ్యాల గారి సంగీతం, జానకమ్మ గారి గానం. 1961లో వచ్చినటువంటి బావమరదలు సినిమాల్లో నీలిమేఘాలలో గాలి కెరటాలు. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడారు. మీ మాతృభాష తెలుగు కాకపోయినా మా తెలుగుని చక్కగా పలికించారు. దానికి మీకు నా ధన్యవాదాలు. సంప్రదాయ సంగీతపు ఛాయలు లలిత సంగీతం మీద పడకూడదు. ఆ సంగతులన్నీ ఉండి ఉండనట్టుగా ఉండాలి తప్ప నీవు పాడే పాట వినిపించుని అలా ఉండకూడదు. అమ్మ అలా పాడింది అమ్మ. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ. పిల్ల తెమ్మెరలా ఉండాలి కానీ గ్రీష్మ ఋతువులో ఉండే గాలిలా ఉండకూడదు. తర్వాత నువ్వు గమనిస్తే చరణం అందుకో జాలని ఆనంద ఇలా ఉంటుంది. నువ్వు అందుకో జాలని ఆ పంచం మనకు రాదు ఎక్కడ. లని ఆనందమే నీవు. అది ఆవిడ డైనమిక్స్ ఎంత బాగుంటుందో జానకి గారిది. అవన్నీ మీరు కనిపెట్టాలి. అవి పట్టుకోవాలి. మీకు అంతకంటే గురువులు అక్కర్లేదు. డైనమిక్స్ అలాంటి వాళ్ళది నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ. 1962లో వచ్చింది. మహామంత్రి తిమ్మరసు సినిమా నుంచి అద్భుతమైన పాట మోహన రాగమహా. మోహన
మోహన రాగమహా మూర్తిమంతమాయే చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవము పోసి చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవము పోసి సరసముగా నన్ను చేరుగా పిలిచి ప్రేయసి అనగా మోహన రాగమహా మూర్తిమంతమాయే నాకే తెలియక నాలో సాగి ఆలాపనలకి రూపము రాగా నాకే తెలియక నాలో సాగి ఆలాపనలకి రూపము రాగా ఆరాధించిన ప్రియ భాగమిలా పరవశించిననగా మోహన రాగమహా మూర్తిమంతమాయే. ధన్యవాదాలు. చాలా బాగా పాడావమ్మా, చక్కగా పాడావు. ధన్యవాదాలు. కొన్ని రవ్వ సంగతులు ఇంకొంచెం పాలిష్ చేస్తే బాగుంటుందేమో, అయినా కూడా బాగుంది ఓవరాల్గా. మనకు తెలుగు వాళ్ళకి కొన్ని రాగాలు చాలా సొంతం చేసేసుకున్నాం మనం. మోహన్ ఒకటి, భీం ప్లాస్ ఒకటి, ఇవన్నీ కూడా ఎవరు చేసినా మాత్రం కొన్ని 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 తప్పవు. కొన్ని సంచారాలు అలాగే ఉంటాయన్నమాట. కృష్ణ ముకుంద మురారి తీసుకోండి, మదిలోని మధుర భావం పలికేను మోహన అది ఎక్కడొచ్చినా కూడా ఒక దీంట్లో వెళ్తుంది. కానీ పెండ్యాల గారు మధ్య మధ్యలో అందుకోసమనే కొంచెం సంచారంలో అటు ఇటుగా వెళ్ళి దాన్ని ముఖ్యంగా రిషభం వినపడడానికి ఆ దైవతం వచ్చినప్పుడు వేరే వేరే ఆ స్థాయిలో ఎక్కడ వస్తే అంత అందంగా ఉంటుందో అక్కడ అంత అందంగా పెట్టారు. ముఖ్యంగా పెండ్యాల నాగేశ్వరరావు గారు ఫోర్టే అంటాం మనం. ఆయన ఏంటంటే ఆలాపనలు చాలా అందంగా చేస్తారు, చాలా అందంగా చేస్తారు. ఘంటసాల గారి గాత్రానికి సుశీలమ్మ గాత్రాంతో ఏం పలికితే బాగుంటుందో అంత అందంగానూ చేస్తారు. అమ్మ, నువ్వు పాడిన దాంట్లో నీకున్న ఇబ్బంది నేను అర్థం చేసుకోగలను. మొట్టమొదటిసారి నువ్వు కెమెరా ముందు నుంచుంటున్నావు, లైట్లు, ఇంతమంది జనం ఉన్నారు, ఒక గొప్ప కంపోజిషన్. ఇది పాడుతున్నప్పుడు ఆ చిన్న భీతి ఉంటుంది. ఆ భీతి వల్ల ఏమవుతుందంటే గొంతులో ఒక చిన్న వైబ్రేటో వస్తుంది. చివరికి వెళ్ళేసరికి వామప్ అయ్యావు నువ్వు అప్పటికి. కానీ బిగినింగ్ అలా పాడుతున్నప్పుడల్లా కూడా స్వరస్థానాలు కరెక్ట్గా ఉన్నా కాస్త అన్నట్టుగా అది చిన్న భయం వల్ల జరిగేది. నేను అర్థం చేసుకోగలను. చాలా మంచి గాత్రం నీది. నీ గాత్రం బాగా ఓపెన్గా ఉంది, చక్కగా పాడుతున్నావు నువ్వు, ఏ ఇబ్బంది లేదు. నీకు ఈ పాట జీర్ణమైందని నాకు అర్థమైంది. జీర్ణం అవడం అంటే భోజనం గురించి చెప్తున్నారు అనుకోవకండి. పాట మెదడు జీర్ణం చేసుకున్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. లేకపోతే నొటేషన్ చూస్తూ పాడుతూ పాడే పాట సరిగ్గా రాదు. ఏదైనా మర్చిపోతే గుర్తు కోసం రాసుకోవాలి తప్ప పాట మెదడులో బాగా ఇంకిపోవాలి. నీకు ఈ పాట బాగా అర్థమైపోయిందని నాకు తెలిసిపోయింది. నాకు మంచి పాట, చక్కటి పాటని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చిరంజీవి.